నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. పిల్లలు మీరంతా మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? నేను రోజు మీకు గుడ్ మార్నింగ్ చెప్తానని చెప్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. ఇక్కడున్న స్టూడియోలో ఉన్న కరుణ, తర్వాత ఇక్కడ మనకు ఒక శాస్త్రవేత్త వచ్చారు, కవిత గారు. అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు మీకు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు మీకు కూడా గుడ్ మార్నింగ్. ఓకే, ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ ఏంటంటే పిల్లలు చేసిన యాక్టివిటీ చూద్దాం. జస్ట్ ఒక 2 minutes. A for axe. చెప్పు. A for axe. నువ్వు చెప్పు. నేను చెప్పు. A for ant. చిన్న నువ్వు చెప్పు. A for angel. సో నానేస్తాం ఆట పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అంటే పేరెంట్స్ అండ్ అక్కడ అంగన్వాడీ టీచర్ ఉన్నట్టున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో పిల్లలు నానేస్తాం ఆట, ఏ అక్షరానికి సంబంధించిన నానేస్తాం ఆట మాకు వాట్సాప్లో పంపించడం జరిగింది. ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఓకే, మీరు కూడా అలాగే పిల్లల చేత యాక్టివిటీస్ చేయిస్తూ ఉండండి. ఇప్పుడు ఈ రోజున మేము చూపించే యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు మీ పిల్లలతోటి ప్రతిరోజు చేయిస్తూ ఉండండి. ఈరోజే చేయించాలని లేదు. సరే, మనకి ఒక అతిథి ఇక్కడ స్టూడియోలో వచ్చి ఉన్నారు. తన పేరు కవిత కిరణ్. తను అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు, ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున మన ఏజ్ గ్రూప్ పిల్లలు, మనం ఏదైతే 3 నుండి 6 సంవత్సరాలు అనుకుంటున్నామో అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు కూడా వాళ్ళ సంపూర్ణ అభివృద్ధికి, వాళ్ళ వికాసానికి, పరిపూర్ణ వికాసం, హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటున్నాము. ఆ డెవలప్మెంట్ కోసము తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే టీచర్లు కావచ్చు, లేకపోతే పిల్లల చుట్టూ ఉన్న వాళ్ళంతా కావచ్చు, వాళ్ళందరూ ఎలాంటి ప్రోత్సాహం కలిగించే యాక్టివిటీస్ చేయించాలి, ప్రోత్సాహం కలిగించే పనులు లేదా ప్రేరణ కలిగించే పనులు, ఈ స్టిమ్యులేషన్ అని అంటున్నాము, స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అంటున్నాము. ఇవన్నీ కూడా ఎలా చేయించాలి, ఎందుకు చేయించాలి అన్నది మనకి ఇక్కడ స్టూడియోలో ఇచ్చేసిన శాస్త్రవేత్త కవితా కిరణ్ గారు మీతో చాలాసేపు ముచ్చటిస్తారు. చాలా విషయాలు చెప్తారు, మీరు వినండి. అందరికీ నమస్కారం. పిల్లల్లో జీవితంలో మొదటి 6 సంవత్సరాలు చాలా క్లిష్టంగా మనము గుర్తించాము. ఎందుకు క్లిష్టమైన సంవత్సరాలు ఇవి అని అంటే, పిల్లల్లో ఈ పెరుగుదల కానీ అభివృద్ధి కానీ చాలా వేగంగా జరుగుతుంది. అందుకని ఈ మొదటి 6 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవిగా మనము చెప్తాము. ఈ అభివృద్ధి అనేది మనం తీసుకుంటే దీన్ని 4 విభాగాలుగా మనము విభజించవచ్చు, 4 అంశాలుగా విభజించవచ్చు. మొదటిది ఏంటంటే వ్యక్తిగత సాంఘిక అభివృద్ధి, అంటే పర్సనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. తర్వాత శారీరక అభివృద్ధి, అంటే ఫిజికల్ డెవలప్మెంట్. తర్వాత భాషాభివృద్ధి, లాంగ్వేజ్ డెవలప్మెంట్. తర్వాత మేధాశక్తి అభివృద్ధి, మేధాశక్తి అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఇలా మనము ఈ అభివృద్ధిని 4 అంశాలుగా విభజించవచ్చు. 4 అంశాలుగా విభజించినప్పటికీ ఈ అభివృద్ధి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు భాషాభివృద్ధి తీసుకోండి. దాంట్లో ఒకవేళ అభివృద్ధి సరిగ్గా జరగలేదనుకోండి, అప్పుడు దాని ప్రభావం మేధాశక్తి మీద పడుతుంది. తర్వాత వ్యక్తిగత సాంఘిక అభివృద్ధిలో కూడా అది ప్రభావితం చేస్తుంది. అందుకనే మనము ఎప్పుడూ ఈ అభివృద్ధిని ఇంటర్డిపెండెంట్గా, అంటే ఒక్కదానితో ఒకటి సమన్వయమయ్యేలాగా చూడాలి. తర్వాత ఇంకొకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్లో ఈ అభివృద్ధి
పెరుగుదల, నైపుణ్యం కానీ ఇలాంటివన్నీ వాళ్ళ శైలిలో వాళ్ళ రీతిలో ఉంటాయి. అలానే ప్రతి ఒక్క పిల్లాడు ప్రత్యేకంగా చూస్తాము. ఇక్కడ తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లల్ని ఒక ప్రత్యేక వ్యక్తిగా తల్లిదండ్రులు గమనించాలి. అలాగే పిల్లల యొక్క అవసరాలని మనం గనక కరెక్ట్గా చూసుకొని వాళ్ళకి అవసరాలకి తగ్గట్లు మనం స్పందిస్తే పిల్లల్లో మన పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. అది తల్లిదండ్రులే కావచ్చు, సంరక్షకులే కావచ్చు, టీచరే కావచ్చు, ఎవరైనా కానీ పిల్లలకి అవసరాలకి మనము సరిగ్గా స్పందిస్తే వాళ్ళల్లో ఆ నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకంతో ఒక దృఢమైన బంధం ఏర్పడుతుంది మనకి పిల్లలతోటి. ఈ బంధం ద్వారా పిల్లల్లో ఒక భద్రత అనే భావం ఏర్పడుతుంది. ఈ భద్రత అనే భావం కాకుండా పిల్లల్లో తమ గురించి ఒక మంచి అనుభూతి పొందుతారు. తర్వాత వారికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు కానీ ప్రపంచాన్ని మీద కానీ వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడడంతో వాళ్ళు పక్క వాళ్ళని ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మెలగాలో కూడా పిల్లలు నేర్చుకుంటారు. ఇంతేకాకుండా వాళ్ళు తమ భావోద్గాలని ఎలా నియంత్రించాలి, ఎలా వ్యక్తపరచాలి, అంటే ఇమోషన్స్ని ఎలా చెప్పాలి అనేది కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో వీటన్నిటికీ మనము ఈ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందో పిల్లలలో అనేది మనము గమనించుకుంటూ ఉండాలి. పిల్లల్లో గమనించుకునేటప్పుడు పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎప్పుడూ పేరెంట్స్ కానీ కేవర్స్ కానీ అంటే తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు అందరూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి అబ్జర్వేషన్ వాళ్ళని గమనించేటప్పుడు మనము చూడవలసిన ముఖ్య అంశాలు ఏంటంటే పిల్లలు వేరే పిల్లలతోటి ఆడడానికి ఇష్టపడుతున్నారా లేదా. తర్వాత ఇంకొక విషయం చూడాల్సింది ఏంటంటే పిల్లలు తమ వస్తువులను ఇతర పిల్లలతోటి వాళ్ళ స్నేహితులతోటి పంచుకోబోతున్నారా లేదా. ఇలాంటివి మనము గమనించవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఇలాంటివి కనుక పిల్లల్లో మనము చూస్తే వెంటనే అది మనము గ్రహించి వాళ్ళని సరిదైన దారిలో పెట్టవలసిన బాధ్యత ఉంది. ఇదే కాకుండా మనం ఇంకొకటి కూడా గమనించవలసిన అవసరం ఏంటంటే పిల్లలు తమ పనులు తాము స్వయంగా చేయగలుగుతున్నారు. అంటే చిన్న చిన్న పనులు, ఉదాహరణకి బట్టలు వేసుకోవడము. ముఖ్యంగా ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే వాళ్ళు తమ చొక్కా లేదా గౌన్ గుండీలు పెట్టుకోగలుగుతున్నారా లేదా. తర్వాత వాళ్ళు చెప్పులు సరిగ్గా వేసుకుంటున్నారా లేదా. అంటే ఇది రైట్ అండ్ లెఫ్ట్ అంటే పిల్లల్లో ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది ఈ అంశాలలో ఇవన్నీ ఒక భాగాలు అన్నమాట. ప్రతిదినం చేసే పనుల్లో వాళ్ళ అభివృద్ధిని మనము గమనించుకోవచ్చు. సో ఇది అభివృద్ధికి చెందింది. ఇంతేకాకుండా మనము చూసేది ఏంటి అంటే పిల్లల్లో మన అభివృద్ధికి మనం ఎలా తోడ్పడతాము, ఎలా హెల్ప్ చేయగలుగుతాము, మన రోల్ ఏంటి పిల్లల డెవలప్మెంట్లో అనేది మనం తీసుకుంటే మనము ఒక ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని పిల్లలకి అందించగలగాలి. ప్రోత్సాహకరమైన వాతావరణం అంటే ఏంటి? పిల్లలకి చూడడానికి, వినడానికి, చెయ్యడానికి, మాట్లాడడానికి కానీ ఒక ఆసక్తికరమైన వాతావరణం. దీన్నే మనము ప్రోత్సాహకరమైన వాతావరణం అని అంటాము. ఇలాంటి వాతావరణము అందించడం ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ప్రోత్సాహకరమైన వాతావరణం అంటే ఏదో స్పెషల్గా ప్రత్యేకంగా మనము చేయాల్సిన పని లేదండి. మనము రోజు పిల్లలతో గడిపే సమయం, వాళ్ళతోటి ఆడే ఆటలు, వాళ్ళతోటి మనం చేసే పనులు, ఈ యాక్టివిటీస్ చాలా ఆసక్తికరంగా ఒకవేళ మనము చేయగలిగితే పిల్లలలో అది అభివృద్ధికి తోడ్పడుతుంది. చాలామంది పిల్లలు ఈ 3 నుంచి 6 వయసు గల పిల్లల్లో అభివృద్ధి మైల్ రాయి ఇంపార్టెంట్ది ఏంటంటే స్కూల్ రెడీనెస్. అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలి. పాఠశాలకు ఎందుకు వెళ్ళాలి? అంశాలు నేర్చుకోవడానికి. ఈ స్కూల్ రెడీనెస్ అంటే పాఠశాలలో అంశాలు నేర్చుకోవడానికి వాళ్ళు సంసిద్ధులై ఉండాలి. దానికి మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఆర్ ఎలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలము, ఎలాంటి ప్రేరణ కార్యక్రమాలు వాళ్ళకి ఇవ్వగలము ఇప్పుడు మనము కొన్ని చూద్దాం. స్పెషల్గా ఈ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే వాళ్ళకి 6 సంవత్సరాలు వచ్చే వరకు రాయడం చాలా ఇబ్బంది అవుతుంది అని, పెన్సిల్ పట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అని, వాళ్ళు సరిగ్గా పెట్టుకోవట్లేదు, సరిగ్గా రాయట్లేదు అనేది ఎక్కువ మంది పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తుంటారు. రాయడానికి కావాల్సినవి ఫైన్ మజిల్ కోఆర్డినేషన్స్ అంటే చిన్న
కండరాల సమన్వయం. తర్వాత ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అంటే కన్ను చూపు చెయ్యి యొక్క సమన్వయం, ఆ కోఆర్డినేషన్ మనము సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. అలా వాటిని అభివృద్ధి పరిచేలాగా చేయాలి. సో ఇప్పుడు మనము కొన్ని యాక్టివిటీస్ చూద్దాము. స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు బడికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి కావాల్సినవి 2. ఒకటి అక్షరాలను రికగ్నైజ్ చేయడం, గుర్తుపట్టడం, అంటే ఏబిసిడీని రికగ్నైజ్ చేయడము. ఇందాక మనం చూసాం కదా యాక్టివిటీలో, ఆ పిల్లలు ఏ అనే ఆల్ఫాబెట్ని వేసుకొని తిరుగుతున్నారు. అది ఒక విధంగా పిల్లల్లో రికగ్నిషన్ వస్తుందన్నమాట, ఆల్ఫాబెట్స్ని గుర్తుపట్టడం ఎలాగా అనేసి. సో దానికి మనం ఒక చిన్న యాక్టివిటీస్ ఇక్కడ ప్లాన్ చేసాం. అవేంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి పెద్దగా అవసరమైన వస్తువులు ఏమీ అవసరం లేదండి. మనకి ఇంట్లో దొరికే ఈ స్పాంజ్ ముక్కలతో ఇలా ఆల్ఫాబెట్స్ని మనం కట్ చేసుకోవచ్చు. ఇలా A, B, C, ఇలా ఆల్ఫాబెట్స్ని మనము అన్ని ఆల్ఫాబెట్స్ A to Z దాకా మామూలుగా మనం ఇంట్లో దొరికే స్పాంజులు, రకరకాల స్పాంజులతోటి మనం కరెక్ట్ చేసి పెట్టి ఇవి పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి ఇవ్వడం ద్వారా దీంట్లో ఏమవుతుంది అని అంటే ఇలా స్పర్శ జ్ఞానం వస్తుంది వాళ్ళకి. అంటే ఇది టెక్స్చర్, అంటే ఎంత మెత్తగా ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఒకే ఆకారం ఇలా ఉంటుంది, ఈ 2 స్ట్రోక్స్ కలిసి ఇలా పడితే దీన్ని ఏ అంటారు అనేది ఒకటి అర్థమవుతుంది పిల్లలకి. తర్వాత పిల్లలు దీన్ని చేతితోటి పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫైన్ మజిల్ కోఆర్డినేషన్, అంటే ఈ చేతి వేళ్ళని వాళ్ళు వాడినప్పుడు వాళ్ళకి ఫైన్ మజిల్ కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. ఇంతే కాకుండా దీన్ని పిల్లలకి రంగుల్లో ముంచి ఇస్తే దీంతో వాళ్ళు ప్రింటింగ్ చేశారనుకోండి, ఏ ఆకారం ఇలా ఉంటుంది, బి ఆకారం ఇలా ఉంటుంది అనేది ఒక రికగ్నిషన్, అంటే ఆల్ఫాబెట్ గుర్తించడము, అంటే అక్షరాలను గుర్తించడం అనే కార్యక్రమం వాళ్ళకి వస్తుందన్నమాట. అవగాహన తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఇదొక కార్యక్రమం లాగా మనం చేయొచ్చు. దీనివల్ల పిల్లలకి ఏంటంటే ఆల్ఫాబెట్ రికగ్నిషన్ అవుతుంది. తర్వాత టెక్స్చర్ ఎలా ఉంది, అది మెత్తగా ఉందా, గరుగ్గా ఉందా అని ఈ స్పాంజే యూస్ చేయక్కర్లేదండి, ఏవైనా వేరే వస్తువులు కూడా వాడచ్చు. కాకపోతే స్పాంజ్ అనేది చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలకి కూడా సేఫ్టీ అనేసి ఇది ఎక్కువగా వాడుతున్నాం. ఇంతే కాకుండా ఇంకొక యాక్టివిటీ కూడా మనము ప్లాన్ చేయొచ్చు. చూసారా, దీంట్లో అన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇలా రంగురంగుల స్పాంజ్ ముక్కలతోటి మనము ఆల్ఫాబెట్స్ కట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది, వాళ్ళు ఈ కలర్స్కి అట్రాక్ట్ అవుతారు. తర్వాత ఆల్ఫాబెట్ రికగ్నిషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇంకొక యాక్టివిటీ చూద్దాం. ఇంకొకటి నేను చెప్పినట్లుగా ఎక్కువ మంది పేరెంట్స్ ఇచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ సరిగ్గా రాయకపోవడము, పెన్సిల్ అనేది సరిగ్గా పట్టుకోకపోవడం. దీనికని మేము స్పెషల్గా ఇది డిజైన్ చేసామండి. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద ఈ అక్షరాలని ఈ ఆల్ఫాబెట్స్ని ఇలా కట్ చేశాక దీన్ని ఒక ట్రేసింగ్ యాక్టివిటీగా మనం పిల్లలకి ఇవ్వచ్చు. దీని కింద ఒక వైట్ పేపర్ పెట్టి నార్మల్ ప్యాడ్కి అతికిచ్చేసాక ఇప్పుడు దీనికి ఒక క్రయాన్ మనము ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలు దీంట్లో కలరింగ్ ట్రేసింగ్ చేయొచ్చు. ఇలా ట్రేస్ చేసేటప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది, తర్వాత ఫైన్ మజిల్ కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. ఈ రకరకాల క్రయాన్స్ని వాడడం వల్ల పిల్లలకి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు రూల్స్ కూడా ఫాలో అవుతారు, అంటే ఇది దీని లోపలే వెయ్యాలి, దీని దాటి రావద్దు. ఇలా ట్రేసింగ్ చేసినప్పుడు ఇది తిప్పి చూపిస్తే పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. అరే ఏ ఆల్ఫాబెట్ వచ్చేసింది అని వాళ్ళకి చాలా ఆసక్తిగా ఆనందంగా ఉంటుంది. ఇలా మనం ఒకటే రంగు కాకుండా రకరకాల రంగులతోటి ఇవ్వచ్చు. ఇదే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అని అంటే మనము నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నంబర్స్, అంటే అంకెలు. వీటి గురించి కూడా మనము పిల్లలకి ముందుగానే కాన్సెప్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మామూలుగా 1, 2, 3 అని చెప్పేదానికన్నా ఇలా ఫోమ్ షీట్ అనేది మనకి దొరుకుతుంది. దాంట్లో కనుక మనము ఇలా పేపర్స్లో ఫోమ్ షీట్ని ఇలా 1, 2, 3లుగా 1, 2, 3 ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అవి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి పిల్లలకి. సో ఒక్కొక్కటి ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా మనము ఒక్కొక్కటి వాళ్ళకి చూపించవచ్చు.
చూసారా ఇలా, ఎందుకంటే ఇది 10 తర్వాత 11, 12 ఇలాంటివి కూడా వస్తాయి. అవి పెద్ద పిల్లలకి అవసరం అవుతాయి. ముందు ఈ 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఈ 10 నంబర్ల వరకు వస్తే చాలా వాళ్ళకి అభివృద్ధి చెందినట్లే. సో ఆ కాన్సెప్ట్స్, నెంబర్ కాన్సెప్ట్స్ రావడానికి మనము ఇవి తీసుకుంటే వాళ్ళకి నెంబర్ రికగ్నిషన్ అనేది జరుగుతుంది. అసలు 1 అంటే ఎంత, 2 అంటే ఎంత అనేది మనం చెప్పడానికి ఇంకొక చిన్న యాక్టివిటీ మనం చేయొచ్చు. ఇది మనకు అబాకస్ని పోలిందండి. మనము ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా బయటికి వెళ్ళలేకపోతున్నాం. సో ఇంట్లో ఉన్న వస్తువులతోటి మనము పిల్లలకి ఏ విధంగా నేర్పించవచ్చు అని దీనివల్ల తెలుస్తుంది. ఇప్పుడు ఇవేమో మనము రెగ్యులర్గా ఇంట్లో పిల్లలకి చేసే ఫ్రయమ్స్. ఒక 2 పుల్లలు తీసుకొని దాన్ని మనము ఒక వూల్ కానీ పురుకోస కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని కట్టేసి దీన్ని మనము ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మన అబాకస్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ దానికి మనం ఒకటి పెట్టాము. సో ఈ థ్రెడ్డింగ్ కూడా పిల్లలు చేయొచ్చు అని అంటే పిల్లలే వైర్లోకి లేకపోతే వూల్లోకి పురుకోస్లోకి దీన్ని లోపల నుంచి దూర్చి ఇది 1 1 2 1 2 2 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి, 1 2 3 4 4 ఉన్నాయి. 1 అంటే 1, 2 కొంచెం ఎక్కువ, రెండిట్లో 1 ఎక్కువ వచ్చింది. మళ్ళీ తర్వాత 3 1 2 3 అంటే ఈ 1 2 కన్నా 3 ఎక్కువ, ఎందుకంటే ఇది 3 ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ మనము ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ నేర్పించవచ్చు చాలా ఈజీగా. తర్వాత పిల్లలకి ఇది చాలా ఆసక్తికరంగా కూడా చూస్తారు, ఎందుకంటే ఇవి వాళ్ళు రోజు తినే ఫ్రయమ్స్. తర్వాత వాళ్ళే దీన్ని తయారు చేశారనుకోండి, వాళ్ళకి ఫైన్ మజిల్ కోఆర్డినేషన్ అవుతుంది. కాన్సెప్ట్ 1 అంటే ఎంత, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి అనే కాన్సెప్ట్ కూడా పిల్లలకి చాలా చక్కగా అర్థమైపోతుంది. తర్వాత మనము 1 2 అనేది నెంబర్స్ రాయడం కానీ ఆ నెంబర్ రికగ్నిషన్ కానీ మనము వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇదొక యాక్టివిటీ అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పిల్లలకి ఫైన్ మజిల్ కోఆర్డినేషన్ అంటే చిన్న కండరాల అభివృద్ధి చాలా అవసరం ఈ 3 నుంచి 6 సంవత్సరాల లోపల. అంటే అన్ని అభివృద్ధి అంశాలు చాలా ఇంపార్టెంటే, కానీ అన్నిటికన్నా స్కూల్కి వెళ్తే వాళ్ళు రాయాల్సి వస్తుంది. సో అందుకని ఈ ఫైన్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అలా ప్రాబ్లం అంటే అభివృద్ధి బాగా జరగాలి, లేకపోతే పిల్లలు రాయట్లేదు సరిగ్గా అంటే మనము ఈ క్లే ఆర్ డవ్ యూస్ చేయొచ్చు. ఇది అందరికీ తెలిసిందే. సో ఈ క్లే ఆర్ డవ్ యూస్ చేసి మనం రకరకాల షేప్స్లో చేయొచ్చు, లేదు అని అంటే వీటిని ఆల్ఫాబెట్స్లోకి నెంబర్స్లోకి తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఇది ఇచ్చి దాన్ని బాగా మోల్డింగ్ చేయమని చెప్పాలి. అంటే ఇలా అన్న ప్రతిసారి మనము మజిల్స్ని యూస్ చేస్తున్నాం, ఫైన్ మజిల్స్ని యూస్ చేస్తున్నాం. సో చూసారా, ఇలా యూస్ చేసినప్పుడు దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైన్ మజిల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. సో పిల్లలకి ఇంకా కొంచెం ఆసక్తికరంగా చేయడానికి మనం వీటిని ఇలా మనకి కట్టర్స్ అనేది బయట దొరుకుతాయి స్టేషనరీ షాప్స్లో, దాంట్లో పెట్టేసి ఇలా తీసేసామనుకోండి ఇదొక షేప్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే పిల్లల్లో అయ్యో నేను ఇలా చెయ్యాలి, నాకు బొమ్మ కావాలి అనే ఒక ఆసక్తికరమైన విషయం అవుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళకి ఫైన్ మజిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఇది ఇంకో రకమైన అవుట్లైన్, బాతు ఆకారంలో ఉంది ఇది. దీంట్లో కూడా మనం ఇలా పిల్లల చేత ముందు బాగా డౌన్ని ఇలా చేసి ముద్దగా చేసినప్పుడు మన ఈ కండరాలు, చిన్న కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి పిల్లలకి. అప్పుడు వాళ్ళకి ఈ రైటింగ్ అనేది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఈ అవుటర్ షేప్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, చూసారా బాత ఆకారంలోకి ఇది వచ్చేస్తుంది. దీన్ని చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. ఈ డవ్ కూడా రకరకాల కలర్స్లో మనకి లభిస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి కలర్ ఇష్టమో, ఎలాంటి ఇది ఇష్టమో అలాంటివి చూసి మనము పిల్లలకి చేయించవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అభివృద్ధిలో భాగం ఏంటి అని అంటే టెక్స్చర్ అంటే ఏంటి, మనము స్పర్శ చాలా బాగా తెలుసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఇలాంటి డిఫరెంట్ టెక్స్చర్స్ అంటే స్పర్శకి సంబంధించిన వస్తువుల్ని ఒక దీంట్లో మనం కనుక పేస్ట్ చేసి పిల్లలకి
కళ్ళకి దంతాలు కట్టి వాళ్ళని ఇది ఎలా స్పర్శగా ఉంది, ఇది ఎలా ఉంది, సాఫ్ట్ ఉందా, గరుకుగా ఉందా, గట్టిగా ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ మనము అడిగినప్పుడు వాళ్ళు చాలా చక్కగా జవాబు చెప్తారు. అదేంటో కూడా వాళ్ళు పట్టగలుగుతారు. స్పర్శ అనేది పిల్లలకి చాలా అవసరం అండి. ఇది కూడా అభివృద్ధికి తోడ్పడుతుంది. సాఫ్ట్గా ఉండడం కోసము ఇక్కడ నేను ఫెదర్ అంటే ఈకలు ఉంటాయి కదా, కోడి ఈకలు ఎలాంటివైనా తీసుకోవచ్చు, లేదా అంటే మనం కాటన్ తీసుకోవచ్చు. ఇక్కడేమో నేను గడ్డిని ఉపయోగించాను గరుకు దీనికోసము. తర్వాత ఇక్కడ రఫ్ కోసము నేను శాండ్ మట్టిలో కొంచెం కలర్ కలిపేసి దాన్ని అతికిచ్చేసాను. తర్వాత ఇదేమో స్పాంజ్, ఇది మెత్తగా ఉన్న దీని స్పర్శ వేరే ఉంటుంది, దీని స్పర్శ వేరే ఉంటుంది. సో పిల్లలకి కళ్ళకి దంతాలు కట్టినప్పుడు వాళ్ళు ఈ స్పర్శ జ్ఞానంతో అది ఏంటి అనేది చాలా బాగా గుర్తించగలుగుతారు. పిల్లలకి ఎందుకు దంతాలు కట్టాలి అనేది ఒక విషయం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే కళ్ళు మనము మామూలుగా అన్ని సెన్స్ ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్, కాకపోతే ఎప్పుడైతే మనము కళ్ళకి దంతాలు కడతామో అప్పుడు ఓన్లీ వన్ ఆర్గన్ విల్ బి వర్కింగ్ అనమాట. అంటే ఇప్పుడు కళ్ళకి దంతాలు కట్టేసినప్పుడు వాళ్ళదంతా ఈ టెక్స్చర్ స్పర్శ మీదనే వాళ్ళది కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ మొత్తము ఒకటే చోట కేంద్రీకరించబడి ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. ఈ కళ్ళకు దంతాలు కట్టి వాళ్ళకి టేస్ట్ని కూడా రికగ్నిషన్ చేయొచ్చు. అని అంటే మీరు చిన్న చిన్న కప్పుల్లో నిమ్మకాయ, చక్కెర, పులుపు, వగరు ఇలా అన్ని రకాల టేస్ట్లని ఒక చిన్న చిన్న కప్పుల్లో పెట్టేసి కళ్ళకు దంతలు కట్టి వాళ్ళ ముందు పెట్టి ఇదేంటి టేస్ట్ చేసి చెప్పండి అని మనం అడగాలి. అడిగినప్పుడు మళ్ళీ ఇందాక చెప్పినట్లు వాళ్ళ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ ఒకటే చోట అంటే టేస్ట్ బడ్స్ మీదనే అవి ఉంటాయి. అవి అక్కడ కేంద్రీకృతమై ఉన్నప్పుడు వాళ్ళలో ఆ సెన్సరీ ఆర్గన్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ తోటి మనము పిల్లలకు అభివృద్ధిని బాగా హెల్ప్ చేయవచ్చు. ఇందాక చెప్పినట్లే ఇప్పుడు వినికిడికి సంబంధించి అంటే శబ్దము, వినికిడి అంటే చిన్న చిన్న వస్తువులు తీసుకొని పిల్లల్లో ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటే వినికిడి యొక్క ప్రేరణను మనం ఎలా కలిగించవచ్చు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇవి శనగలండి. నేను 3 రకాల వస్తువులను తీసుకున్నాను. ఇవి బొబ్బర్లు, ఇవి పెసలు. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ 3 వస్తువుల ఆకారాలు వేరే ఉన్నాయి. ఒకటేమో చాలా చిన్నగా ఉంది, ఒకటి కొంచెం పెద్దగా మధ్యస్థంగా ఉంది, ఒకటి చాలా పెద్దగా ఉంది. సో ఇవి మనం ఇంట్లో దొరికే ఇలాంటి మామూలుగా మనకి దొరుకుతాయి కదండి, సోప్ డబ్బాలు, పేస్ట్ డబ్బాలు, ఇలా చాలా డబ్బాలు ఉంటాయి కదా, అవి పడేసే బదులు దాంట్లో కనుక మనము ఇలాంటివి వేసి, ఇప్పుడు చూడండి నేను ఈ 4 శనగలు దీంట్లో వేసి ఇది మూత పెట్టి ఇలా చేసినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది. అలానే పెసలు చాలా చిన్నవి, అవి అన్నిటికన్నా స్మాల్ థింగ్స్. సో అవి వేసినప్పుడు వేరే రకమైన ధ్వని వస్తుంది. ఇప్పుడు కూడా మనము ఈ యాక్టివిటీని చేయడానికి కూడా పిల్లలకి కళ్ళకి దంతాలు కట్టేసి ఇవేవి కనిపించకుండా నేను ఎలాంటి రకమైన వస్తువుని వాడాను ఆ ధ్వని ద్వారా పిల్లలు గుర్తించగలగాలి. ఇలానే బాక్సుల్లో కూడా మనము రకరకాల బాక్సెస్ యూస్ చేయొచ్చు. అంటే చిన్నవి, పెద్దవి, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ యూస్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి. అంటే రకరకాల ధ్వనులు వినిపిస్తాయి. ఆ ధ్వనిని బట్టి పిల్లలు గుర్తించగలగాలి. నువ్వు ఎలాంటి డబ్బా యూస్ చేసావు, పెద్దదా, చిన్నదా, నువ్వు బరువు ఉన్న వస్తువు వేసావా, లేకపోతే తేలికున్న వస్తువు వేసావా, ఎలాంటి వస్తువులు వేసి ఆ ధ్వని వస్తుంది అనేది పిల్లలు బాగా గుర్తించగలుగుతారు. ఇంకొక యాక్టివిటీ చెప్తానండి. ఈరోజు పిల్లలు ఈ కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఉన్నప్పుడు మామూలుగా తల్లిదండ్రులు ఏం చేస్తారు, కొంచెం సేపు ఏదో ఆడిచ్చి తర్వాత వదిలేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, పిల్లలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. అంటే లేదా టీవీ సీరియల్స్, సినిమాలు, పాటలు ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మనము అవన్నీ తగ్గించడానికి రోజు కొత్త కొత్త యాక్టివిటీస్ ఏవైనా పిల్లలతోటి చేయించగలగాలి. సో నేను ఒక సింపుల్ యాక్టివిటీ మీకు చెప్తాను. ఇది మామూలు మన పేపర్ కప్, మనము ఇంట్లో వాడే పేపర్ కప్. దీనికి నేను కొంచెం రంగు వేశాను, ఏదో ఒక కలర్. ఇలా వేసి మనం పిల్లవాడికి చేతికి ఇది ఇచ్చి ఇంట్లో ఉన్న గ్రీన్ కలర్ వస్తువులు అన్నీ దీంట్లో వేసుకొని రమ్మని చెప్తే అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళు ఏదో డిటెక్టివ్ వర్క్ చేస్తున్నలాగా ఫీల్ అయిపోయి చాలా అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని వాళ్ళు ఎలాంటి ఆలోచనలోకి వెళ్తారో కూడా మనం ఊహించలేమన్నమాట. అంటే బయటికి వెళ్ళి ఆకులు తెంపుకొని రావచ్చు,
లేదా ఇంట్లో గ్రీన్ కలర్ బటన్ ఏదన్నా ఉన్నా వేయొచ్చు, లేదా అమ్మ దగ్గర ఉన్న బొట్టు బిళ్ళ వేయొచ్చు. సో అంటే పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తారు అనేది మనకి తెలుస్తుంది. సో ఇదొక యాక్టివిటీ లాగా మనము కండక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక రంగు బదులు 3 కలర్స్ తెచ్చాను. ఒకటి బ్లూ, ఆరెంజ్ అండ్ గ్రీన్. సో ఇలా వివిధ రంగుల్లో మనము పేపర్ కప్స్ని తయారు చేసి పిల్లలకి ఇచ్చి వాళ్ళని ఈ విధంగా ఎంగేజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము పిల్లలకి ఒక ప్రోత్సాహకపూర్వమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్లో మన పాత్రని మనము పోషించగలుగుతాం. ఈ పిల్లలు ఖాళీగా ఉండి ఈ ఫోన్లలో, టీవీల్లో ఈ స్క్రీన్ టైంని తగ్గించడానికి మనం ఇలాంటి ఆలోచనలు చాలా చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఊరికే కూర్చొని టీవీ చూడడము, లేదా ఈరోజు రేపు చూస్తున్నాం మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి, అంటే ఆల్మోస్ట్ నేను చూసింది 6 months చైల్డ్ కూడా ఒక ఫోన్ ఇచ్చేస్తే ఆ ఫోన్లో వాళ్ళంతటా వాళ్ళే ఏదొత్తితే ఏదొస్తుంది, ఏమవుతుంది అనేది సంవత్సరం వయసు వరకు అందరికీ తెలిసిపోతున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయంటే మనము ఎక్కువ టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నాము. సో లేదు అని అంటే ఫోన్ వద్దు అని తీసేస్తే టీవీ చూస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి టైంలో మనం పిల్లలతోటి ఆడుకుంటూ ఇలాంటి యాక్టివిటీస్ మనం కండక్ట్ చేసామనుకోండి, వాళ్ళకి అభివృద్ధి అవుతుంది, స్కూల్ రెడీనెస్ అవుతుంది, ప్లస్ వాళ్ళు ఎంగేజ్ అవుతారు, యాక్టివ్గా ఉంటారు. ఈ స్క్రీన్ టైం వల్ల కలిగే నష్టాలు కూడా మనము తగ్గించిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ కవిత గారు. సో చాలా అంశాలు మీతో షేర్ చేశారు మన శాస్త్రవేత్త గారు. అయితే ఇలాంటి సెషన్స్ ఇంకా కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తాము మేము. ఈ రోజున కొద్ది సమయం మీకోసం వెచ్చించడం జరిగింది. సో మీరంతా కూడా ఈ విషయాల మీద దృష్టి పెడతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము ఒక పాట చూద్దాము. యాక్చువల్గా ఈ 2nd వీక్ మనకి మామూలుగా జూలై సిలబస్లో 2వ వారంలో మనకి గుండ్రని ముఖము అనేది ఒక అభినయ గీతం అనేది ఉంది. ఆ పాట విందాం ఇప్పుడు. సో పాట విన్నారు కదా. అసలు పాటలు ఎందుకు పిల్లలకు వినిపించాలి, పిల్లలకు ఏంటి అవసరం అనేది ఒక్కసారి మీతో మళ్ళీ కవిత గారు మీతో జస్ట్ 1 నిమిషం మీతో మాట్లాడతారు. పాటలు లాంగ్వేజ్ డెవలప్మెంట్కి అంటే భాషాభివృద్ధికి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ముఖ్యము. ఇందాక పాటలో మనము ఏం నేర్చుకున్నాము అంటే గుండ్రటి ముఖము, నల్లని జుట్టు అనంటే ఈ పాటలో బాడీ పార్ట్స్ గురించి చెప్తున్నారండి. సో ఇది కాన్సెప్ట్ ఫార్మేషన్ అవుతుంది. అంటే బాడీ పార్ట్స్ ఒక మనిషి యొక్క అంటే కాళ్ళు, చేతులు, ముఖము, కళ్ళు, నోరు ఇలాంటివన్నీ మనము చాలా చక్కగా పాట రూపంలో పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఒక రిథమ్ ఉంటుంది పాటలో. ఆ రిథమ్కి వాళ్ళు ఈజీగా వాళ్ళు క్యాచ్ చేసేస్తారు. తర్వాత పాటలు అనేది ఎప్పుడైనా ఆహ్లాదకరము, ఆనందాన్ని ఇచ్చేది. తర్వాత లాంగ్వేజ్ అనేది అంటే భాషను కూడా బాగా అభివృద్ధి చేస్తుంది. అందుకే పిల్లలకి రైమ్స్ని చాలా ఇష్టపడతారు. మనము రైమ్స్ కూడా బాగా పిల్లలకి చెప్తూ ఉండాలి. ఆ రైమ్స్ని చెప్పేటప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే బాడీ పార్ట్స్, లేకపోతే వాతావరణం గురించి ఇలాగా అన్నీ ఏవైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మనం పాట రూపంలో చెప్పామనుకోండి, వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమవుతుంది, తర్వాత తొందరగా నేర్చుకుంటారు, తర్వాత లాంగ్వేజ్ అనేది కూడా
బాగా అలవాటవుతుంది. సో మళ్ళీ విందామా? ఎంత ఇంపార్టెంట్ పాట అని చెప్పారు. మళ్ళీ ఒక్కసారి విందాము. మీరు పాడండి, ఈ పాటతో గొంతు కలిపి పాడండి. సో ఇక్కడ మనము పాటలో ఏం నేర్చుకున్నాము? గుండ్రని ముఖము అంటూ మొత్తం శరీర భాగాల గురించి నేర్చుకున్నాం కదా. సో ఆ శరీర భాగాల గురించే ఈరోజు కాన్వర్జేషన్లో, ముఖ్యంగా సంభాషణ అనే అంశంలో శరీర భాగాలకు సంబంధించింది ఇప్పుడు మనకి కరుణ సూపర్వైజర్ మీతో పిల్లలతో ఎలా సంభాషించాలి శరీర భాగాల గురించి అన్నది చెప్తారు. ఓకే అండి, ఇప్పుడు దాకా మనం విన్న పాట శరీర భాగాల మీద కదా. మనకు కవిత మేడం గారు కూడా చెప్పారు శరీర భాగాలకు సంబంధించిన పాట ఎలా ముఖ్యమైంది అని. మనకి ముఖ్యంగా చిన్నప్పుడే పిల్లలకి నేర్పించేది ముందుగా శరీర భాగాలు కదా. అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు కూడా మనం కొంచెం నేర్పించేస్తే ఈజీగా వాళ్ళు నేర్చుకునేది. దీన్ని మరింత శాస్త్రీయంగా, మరింత పద్ధతిగా, ఒకదాని తర్వాత ఒక స్టెప్ మాదిరిగా పిల్లలకి ఈ శరీర భాగాలు ఎలా నేర్పించాలో ఇవాళ చూద్దాం. పిల్లలు రెడీయా? సరే, దీన్ని మనము శరీర భాగాలను గురించి అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? మనము అన్ని పనులు కూడా శరీర భాగాలను ఉపయోగిస్తూనే చేస్తాము. పిల్లలు మీరు చప్పట్లు కొట్టాలన్నా, నడవాలన్నా, పాడాలన్నా, తినాలన్నా మన శరీర భాగాలనే కదా ఉపయోగిస్తాము. మరి అందుకే వాటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా అన్నిటినీ కాపాడుకోవడం కోసం మనము శుభ్రత పాటించాలి. దానికి మన శరీర భాగాలే మూలము. ఈ శరీర భాగాల గురించి తల్లిదండ్రులుగా, టీచర్లుగా మనం పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా నేర్పించాలి, ఒక క్రమ పద్ధతి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని 2-3 రకాలుగా ప్రారంభ దశలో నేర్పించవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఏదైనా బొమ్మ ఉందనుకోండి, బొమ్మను ఉపయోగించవచ్చు, అద్దం ఉపయోగించవచ్చు, ఏదైనా కార్డ్స్ రూపంలో తయారు చేసుకుంటే వాటిని ఉపయోగించవచ్చు. ఈరోజు మనము అవన్నీ ఎలా ఉపయోగించుకొని నేర్పించాలో చూద్దాం. మామూలుగా కూడా చిన్న పసిపిల్లలతోటి సంవత్సరంన్నర వచ్చిన పిల్లలకి కళ్ళు చూపి, ముక్కు చూపి అని చెప్తాం కదా. దానికంటే కూడా ఎఫెక్టివ్గా ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. జూలై నెల సిలబస్లో మనం శరీర భాగాల గురించి నేర్చుకునే అంశం ఉంది. దానికి గాను ముందుగా కొన్ని బొమ్మలు తీసుకున్నాం. చూడండి, ముందుగా ఒక బొమ్మ తీసుకొని శరీర భాగాలు కనపడేలాంటిది, ఇదేంటి, ఇవి ఏమిటి అని అడుగుతాము, చూపిస్తామన్నమాట. ఏంటివి? పిల్లలు రెడీగా ఉన్నారా? నేను గబగబా అడుగుతుంటాను, మీరు చెప్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇదేమిటి చెప్పారా? వెరీ గుడ్. ఇవి కన్నులు. ఎన్ని కళ్ళున్నాయి? 1, 2. 2 కళ్ళున్నాయి. సరే, మరి ఇదేంటి పిల్లలు వింటున్నారు కదా? ఇదేంటో చెప్పండి. ముక్కు. తర్వాత ఇదేంటి పిల్లలు? ఇదంతా ఏమంటాము? నోరు. వెరీ గుడ్. ఇవేంటి? పక్కకున్నాయి కదా మనకి. ఇవేంటి కనిపిస్తున్నాయా? ఇవేంటి? చెవులు. ఎన్ని చెవులున్నాయి? ఇటొకటి, ఇటొకటి. 2 చెవులు ఉన్నాయి.
మరి ఇదంతేంటి? జుట్టు అన్నమాట. ఇవన్నీ కలిసి ఉన్న భాగాలన్నిటినీ తల అంటాము. ఓకేనా? మళ్ళొకసారి చెప్తాను, ఇంకొకటి చెప్పుకుందాం. ఇదేంటి? ఈ భాగాన్ని ఏమంటాము? ఇది మెడ. ఈ తలని కింద శరీర భాగాల్ని రెండిటిని అనుసంధానం చేసేది, కలిపే పార్ట్ని మనము మెడ అంటాము. ఓకే పిల్లలు, మరి ఇదేంటి? ఇవేంటి? చేతులు కదా, ఇవి చేతులు. మరి ఇవి ఇక్కడ ఒళ్ళో పెట్టుకొని ఉన్నారు కదా, ఇవేంటాయి? చేతులకి చివరన ఉన్నాయి కదా, ఇవేంటి? వేళ్ళు. మరి ఇవి కాళ్ళు, ఇది కాలికి సంబంధించిన పాదము, పాదానికి వేళ్ళు. అట్లాగే ఇంకొక బొమ్మ కూడా చూపిస్తున్నాను. బొమ్మల ద్వారా చూపించడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, కాంక్రీట్ అంటే మనకి స్థిరంగా ఉన్నటువంటి ఒక వస్తువుని చూసి నేర్పిస్తే పిల్లలకి గ్రహించగలుగుతారు. అది మదిలో ముద్రించుకొని ఉంటుంది కాబట్టి త్వరగా దాన్ని కనెక్ట్ అవుతారనమాట. ఇప్పుడు మళ్ళొక్కసారి చూడండి, ఇవేంటి చెప్పాలి పిల్లలు? కళ్ళు. తర్వాత ఇక్కడ ఇది ముక్కు, ఇది నోరు, తర్వాత ఇది మెడ. ఈ టోపీ కిందికి జుట్టు వెళ్ళిపోయింది. చూడండి, ఇవి చేతులు, ఇవి వేళ్ళు, ఇవి కాళ్ళు అన్నమాట. కాళ్ళు కిందికి వెళ్ళిపోయాయి. ఈ బాబు ఏం చేస్తున్నాడు? ఇక్కడ పుస్తకం చదువుకుంటున్నాడు. మరి ఇంకొక బాబుని చూద్దామా? మళ్ళొక్కసారి తిరిగి అడగడం వల్ల పిల్లలకి అది మదిలో ముద్రించుకుంటుంది. చూడండి, ఇక్కడ మనకి మళ్ళీ ఇవేంటి? కళ్ళు. ఇదేంటి? ముక్కు. ఇదేంటి? నోరు. ఇది మెడ, చెవులు. ఇదంతా తల అన్నమాట. ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా, తల అంటే ఏంటి, మెడ ఏంటి. ఇవి చేతులు, ఇవి వేళ్ళు, ఇవి కాళ్ళు, ఇది పాదాలు, పాదాలకి బూట్లు వేసుకున్నాడు. దీంట్లో మీకు ఇంకా స్పష్టంగా చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ బాబుకి ఇదేంటి? జుట్టు. ఇవి కళ్ళు, ముక్కు. చెప్తున్నారా పిల్లలు నాతో పాటు? ఇది నోరు, ఇవి చేతులు, ఇవి వేళ్ళు, ఇది కాలు, ఇది వచ్చేసి పాదము, ఇవి కాలి వేళ్ళు, ఇవి చెవులు. ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? నేనేం చెప్పాలనుకుంటున్నా? ఇదంతా కలిసి తల అంటున్నాం. తల అంటే ఏమేమి భాగాలు ఉంటాయి? ఆ మెడకి పైన ఉండేటువంటి శరీర భాగాలన్నిటిని కలిపి తల అంటాము. ఈ తలలో కళ్ళు వస్తాయి, ముక్కు వస్తుంది, నోరు వస్తుంది, చెవులు వస్తాయి, జుట్టు వస్తుంది. ఇది మెడ. మెడ ఇందాక చెప్పాం కదా, పైన తలని కింద శరీర భాగాల్ని కలిపే భాగమే మెడ. మెడ మీద తల ఉంటుంది. ఇవి చేతులు, చేతివేళ్ళు, కాలివేళ్ళు, ఇవన్నీ కూడా మనకి మెడ కింది భాగంలో ఉంటాయి కదా. ఈ రకంగా మనం బొమ్మలను ఉపయోగిస్తూ చెప్తాము. ఇంకొకటి, ఇది ఒక రోజు ఈ రకంగా నేర్పిస్తాము. ఇంకొక రోజు ఏం చేస్తాము? అద్దం తీసుకుంటాము. అద్దం తీసుకొని పాపాయిని లేదా బాబుని ఇలా ముఖాన్ని మనం అద్దంలో చూస్తూ మీరు ఇక్కడ తాకిచ్చి ఇదేం శరీర భాగము అని అడుగుతాము. చూడండి, ఇదేం శరీర భాగము? ఇదేంటి? కన్ను. ఇదేంటి? ముక్కు. ఇదేంటి? నోరు. మరి ఇదేంటి? జుట్టు. అలా మనము అద్దంలో చూపిస్తూ శరీర భాగాల్ని పిల్లల్ని, తర్వాత ఇలా చూపిస్తే వేళ్ళు, అట్లా మనము శరీర భాగాల్ని అద్దంలో చూపిస్తూ వారి వారి శరీరం మీద వేలితో చూపిస్తూ ఇదేంటి అనేసి అడగాలి. ఇది రెండవ స్టెప్. అంటే మొదటిసారిగా మనము ఒక బొమ్మని చూపిస్తూ శరీర భాగాలను నేర్పించినప్పుడు ఒక కాంక్రీట్ వస్తువుని, అంటే స్థిరంగా ఉన్నటువంటి ఒక వస్తువుని చూపిస్తూ శరీర భాగాలని వాళ్ళకి పరిచయం చేయాలి. అలా 2-3 సార్లు చెప్పిన తర్వాత ఇది తేలిగ్గా అర్థమయ్యే అంశం కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. ఇది గడిచిన తర్వాత వాళ్ళకు కూడా అదే శరీర భాగాలు ఉన్నాయి అంటే వాళ్ళు రిలేట్ చేసుకుంటారనమాట. నేర్చుకున్న అంశాన్ని దాన్ని వాళ్ళు రిలేట్ చేసుకుంటూ అద్దంలో చూపిస్తూ వారి శరీర భాగాలను చూపిస్తూ ఇదేంటి, తర్వాత ఇదేంటి అని ఒక్కొక్క శరీర భాగాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. తర్వాత
మూడవ భాగం అంటే మనం ప్రీ స్కూల్కి వచ్చేసిన తర్వాత మనము ఈ రకంగా చేపిస్తూ మూడవ రకంగా కూడా చేయొచ్చు. దానికి అభ్యసన పత్రం ఉంది. మనకు తెలుసు కదా, ఇది నేను నా పరిసరాలు అనేటువంటి అభ్యసన పుస్తకం అన్నమాట. వర్క్ బుక్, యాక్టివిటీ బుక్. దీంట్లో ఎల్కేజీ పిల్లలకి 3 సంవత్సరాల పిల్లలకి శరీర భాగాలకు సంబంధించినది వర్క్ షీట్ ఉంది. అందులో ఏమిచ్చారు, ఫస్ట్ సూచనలు కూడా అదే చెప్పారు. ఏమని, మనం అన్ని పళ్ళు కూడా మన శరీర భాగాలను ఉపయోగించి చేస్తాము కాబట్టి ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని చెబుతూ ఇప్పుడు శరీర భాగాల గురించి తెలుసుకుందామన్నారు అనేసి ఒక చిత్రం ఇచ్చారనమాట. ఇచ్చి ఏమన్నారు, ఇప్పుడు చెప్పాలి పిల్లలు, నేను చెప్పను, మీరే చెప్పాలి. ఓకే పిల్లలు, ఇవేంటి చెప్పారా? వెరీ గుడ్. కళ్ళు. ఇదేంటి చెప్పారనుకుంటున్నాను. ముక్కు. వెరీ గుడ్. ఇదేంటి? నోరు. ఆ తర్వాత ఇవేంటి? వెరీ గుడ్. చేతులు. మరి ఇవి వేళ్ళు. ఇవేమో చెప్పాలి. వెరీ గుడ్. కాళ్ళు. ఇవి పాదాలు, పాదాలకి సంబంధించిన వేళ్ళు. ఇక్కడ మనం ఈ పుస్తకంలో ఈ అభ్యసన పత్రంలో ఇంగ్లీష్లో కూడా పదాలను పరిచయం చేయాలి అన్నాము. అంటే ముందుగా తెలుగులో చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇవి కళ్ళు. పిల్లలు ఏంటివి? కళ్ళు. ఈ కన్నులు ఇంగ్లీష్లో ఏమంటాము? ఐస్. ఏమంటాము? ఐస్. ఇది ఇక్కడికి వచ్చరికి ఇవి చెవులు. వీటిని ఏమని అంటాం మనం ఇంగ్లీష్లో? చెవుల్ని ఇయర్స్. ఇయర్స్ అంటాము. ఇది నోస్. ముక్కు. ముక్కు తెలుసు కదా, ఇంగ్లీష్లో దాన్ని మనము నోస్. నోస్ అంటాము. తరువాత ఇది చెప్పుకున్నాం కదా, తలని కింద శరీర భాగాల్ని రెండింటిని జతపరిచేది నెక్. నెక్. తెలుగులో మెడ అంటాము, ఇంగ్లీష్లో దాన్ని నెక్. చెప్పండి పిల్లలు, నెక్. ఇది వచ్చేసి నోరు కదా, మౌత్. మౌత్. ఇవేమో చేతులు. చేతులను ఇంగ్లీష్లో ఏమంటాము? హ్యాండ్స్. హ్యాండ్స్. ఇవి కాళ్ళు. కాళ్ళని ఏమంటాము? లెగ్స్. లెగ్స్. ఇవి పాదాలు. పాదాలను ఏమంటాము? ఫీట్. ఫీట్. మొత్తం ఈ తల భాగాన్ని హెడ్. హెడ్. ఈ రకంగా పిల్లలకి మనము నేర్పిస్తాము. చూడండి, ఇక్కడ కూడా ఒక్కొక్క శరీర భాగం ఇచ్చారు. కింద ఇచ్చిన సూచనల ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ బిడ్డని శరీర భాగాలు తెలిసిన తర్వాత బొమ్మ గీయండి అంటాము. అంటే 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు బొమ్మ గీస్తారు అని కాదు, కానీ వాళ్ళకి శరీర భాగాల మీద ఎంత అవగాహన వచ్చింది అనేది తెలుస్తుంది. కేవలం ఒక గుండ్రం గీయొచ్చు, ఒక గీత గీయొచ్చు, దీన్నే చేతులు అనొచ్చు, దీన్నే కాళ్ళు అనొచ్చు. అంటే వాళ్ళకి ఎంతవరకు ఈ అంశం అర్థమైంది అనేది వారిదైన ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లో వాళ్ళు వ్యక్తపరుస్తారన్నమాట. గీసిన తర్వాత ఆ బొమ్మలో ఏమేం శరీర భాగాలు ఉన్నాయని మనం పిల్లవాడిని అడగాలి. అడిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాటినన్నీ చూపిస్తూ వాళ్ళకి చెబుతూ మళ్ళొక్కసారి ఇంగ్లీష్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పడం అర్థం ఏంటంటే, ఇదే శరీర భాగాలకి ఇంగ్లీష్లో కూడా పేర్లుంటాయి, దాన్ని మనం తెలుసుకోవాలి అని. కాకపోతే పిల్లల్ని ఇంగ్లీష్లోనే చెప్పాలి అని మనము బలవంత పెట్టకూడదు. ఈ 3 నుంచి 4 సంవత్సరాలకి ఇలా నేర్పిస్తాము. అదే మళ్ళీ 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలు కూడా శరీర భాగాలే నేర్పిస్తాం కాబట్టి మొదట్లో ఇదే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ తేడా ఏంటి అని అంటే, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి చూపించే అభ్యసన పత్రంలో మరింత డీటెయిల్డ్గా ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఆ బిడ్డను కూడా ఇక్కడే శరీర భాగాలను గీయమని చెప్తాము. గీసిన తర్వాత దానికి ఏమేం భాగాలు గీశారు అని చెప్తాము. ఇక్కడ వాళ్ళకి పిల్లల్ని ఈ శరీర భాగాలు ఏంటి అని 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి చెప్తే, 4 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అంటే యూకేజీ పిల్లలకి వచ్చరికి గుర్తించమని అడుగుతాము. డైరెక్ట్గా ఇదేంటి, దీని పేరేంటి అంటూ మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్పమని అంటాము, బొమ్మ గీయమంటాము, ఇంగ్లీష్లో చేపిస్తాము. ఈ రకంగా అభ్యసన పత్రంలో కూడా చెప్తాము. మొదటగా బొమ్మలను ఉపయోగించి చెప్పించాము, తరువాత అద్దంలో తన ముఖంలోని శరీర భాగాలను చూపిస్తూ చెప్పించాము, చివరగా అభ్యసన పత్రంలోంచి చూపించి చెప్పాము. కానీ అభ్యసన పత్రం మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మరి మేము ఎలాగా అని మనకు అనిపించవచ్చు కదా. దానికి ఏం లేదండి, ఒక బొమ్మ గీద్దాము.
ఒక బొమ్మ గీసేసి ఒక చిన్న అట్టా మీద కానీ దేని మీద కానీ ఒక కాగితం మీద కానీ గీసేసి అట్టా మీద అంటించేసి పిల్లవాడికి శరీర భాగాల్ని చూపించాలి. చూపిస్తూ ఇది అచ్చు మన పుస్తకంలో ఉన్నట్టుగానే ఉంది కదా, దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు అడుగుతాం. ఒక బొమ్మ గీసేసి ఇది ఏంటి, ఇది శరీర భాగం పేరేంటి, ఇవి కళ్ళు, తర్వాత ఇదేంటి నోరు, ఇదేంటి ఇవేంటి అంటూ మనము అడగొచ్చు. పిల్లలు ఎలాగైతే తనకు వచ్చిన రీతిలో బొమ్మ గీస్తారో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లో, తల్లిదండ్రులుగా మనం కూడా మనకు వచ్చిన రీతిలో తగు రీతిలో గీస్తే సరిపోతుంది. లేదు ఏ మ్యాగజైన్ లోంచో ఏ పేపర్ లోంచో న్యూస్ పేపర్ లోంచో ఒక బొమ్మ తీసి అంటించేసి పిల్లవాడికి ఇందులోని శరీర భాగాలు ఏంటి అనేసి మనం నేర్పిస్తామన్నమాట. ఓకేనా పిల్లలు? తదుపరి మళ్ళీ మనం శరీర భాగాలు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మనము తర్వాత సెషన్లో చూద్దాం. ఇప్పుడు మటుకు ఇలాగా మనం పిల్లలకి నేర్పిస్తాము, ఇంగ్లీష్లో కూడా వాళ్ళకి పరిచయం చేద్దాం. ఈ రోజు యాక్టివిటీ ఈ రకంగా చేస్తాము. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులు దయచేసి పిల్లలతోటి ఇంగ్లీష్లో కూడా ఒకసారి సూచనలు ఇవ్వండి. పిల్లలు మీరు కూడా చక్కగా నేర్చుకోండి. సరే, ఇప్పుడు మనము ఈ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన పాట కూడా విందాము. జ్ఞానేంద్రియాలు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 చక్కగా చూసే కళ్ళు 2 చక్కగా చూసే కళ్ళు 2 మంచి వాసన తెలిపే ముక్కు 1 మంచి వాసన తెలిపే ముక్కు 1 మాటలు వినిపించే చెవులు 2 మాటలు వినిపించే చెవులు 2 రుచులను తెలిపే నాలుక 1 రుచులను తెలిపే నాలుక 1 పళ్ళు 32 పళ్ళు 32 ఇన్ని ఉన్న అందమైన ముఖం ఇన్ని ఉన్న అందమైన ముఖం నిలిచింది మెడపైన నిలిచింది మెడపైన స్పర్శను తెలిపే చర్మం స్పర్శను తెలిపే చర్మం 2 చేతులు 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు అన్నీ ఉంటేనే మన శరీరం అన్నీ ఉంటేనే మన శరీరం మన శరీరం మన శరీరం. సో ఈ కాన్వర్జేషన్, ఇప్పుడు ఈ సంభాషణలో చెప్పిన అంశాలన్నీ పిల్లలకు ఎలా ఉపయోగపడతాయి అనేది మన శాస్త్రవేత్త గారు ఒక్కసారి మీతో 1 నిమిషం మాట్లాడతారు. ఈరోజు మీ అంశము శరీర భాగాలు, బాడీ పార్ట్స్. కరుణశ్రీ చెప్పినట్లుగా కాంక్రీట్ వస్తువు అంటే ఏదైనా వాళ్ళు పట్టుకొని చూసేయగలిగే వస్తువులు కనుక మనం ఇచ్చినట్లయితే, అంటే ఇమాజినేషన్కి వదిలేసే బదులు ఇలా కాంక్రీట్గా ఏదైనా ఇస్తే వాళ్ళకి తొందరగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అందుకనే తను చెప్పినట్లుగా ముందు ఏదైనా మనము కాన్సెప్ట్ని వాళ్ళకి పరిచయం చేయాలి అని అంటే కాంక్రీట్ వస్తువు ద్వారానే మనం పరిచయం చేయగలుగుతాం. అందుకే కరుణశ్రీ చక్కగా బొమ్మలని, రకరకాల బొమ్మలు, వాళ్ళ కళ్ళు, తల, జుట్టు, ముక్కు ఇవన్నీ చాలా బాగా చెప్పింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇంగ్లీష్లో కూడా చెప్పమని చాలా గట్టిగా చెప్పింది. ఈ వయసులో అంటే ఈ చిన్న వయసులో 6 సంవత్సరాల లోపల మనము వాళ్ళని ఎన్ని లాంగ్వేజెస్కి మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తామో, వాళ్ళకి ఎన్ని లాంగ్వేజెస్ మనం ఇవ్వగలుగుతామో, మనం అనుకుంటాం వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుందని, కానీ కాదు. వాళ్ళు చాలా తొందరగా గ్రహించగలుగుతారు, వాళ్ళు తొందరగా గ్రాస్ప్ చేస్తారు, మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కన వేరే భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, మన పిల్లలు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ భాషలో మాట్లాడగలుగుతారు. కానీ అదే భాష మనం నేర్చుకొని మనం మాట్లాడాలి వాళ్ళతో, పక్కన వేరే భాష వేరే ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు చాలా కష్టం అవుతుంది. కానీ అదే పిల్లల్ని చూడండి, చాలా త్వరగా వాళ్ళు భాషను పట్టేస్తారు. సో ఇలాంటప్పుడు తర్వాత ఈ ప్రజెంట్ జనరేషన్, ఈ కాలంలో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనము, ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అవుతుంది, అంతా ఇంగ్లీష్లో అవుతుంది. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇలాంటి లాంగ్వేజ్ ఇచ్చామనుకోండి, 2 భాషలు, మన తెలుగు భాష తర్వాత ఆంగ్ల భాష కూడా మనం వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళకి తొందరగా లాంగ్వేజ్ అనేది బాగా వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ అవుతుందా లేకపోతే ఏదైనా అర్థం కాదా అనే అపోహ పెట్టుకోవద్దు. 2 భాషల్లో వాళ్ళకి
నేర్పించండి, అవగాహన బాగా కలుగుతుంది. తర్వాత ఈ కన్ను ఏం చేస్తుంది, ముక్కు ఏం చేస్తుంది, ఇందాక పాట విన్నాం కదా జ్ఞానేంద్రియాలు, ఆ పాట ద్వారా పిల్లలకి కళ్ళు ఏం చేస్తాయి, కళ్ళు మూయండి, మూసాక కళ్ళు తర్వాత తెరవండి. సో దీంతో ఏంటంటే కళ్ళు చూస్తాయి. అలానే ముక్కు మూసేసుకొని తర్వాత ఓపెన్ చేస్తే గాలి పీలుస్తుంది, వాసన చూస్తుంది. ఇలా మనము ఈ సెన్స్ ఆర్గన్స్ జ్ఞానేంద్రియాల గురించి కూడా వాళ్ళకి కాన్సెప్ట్ ఇవ్వచ్చు. చాలా చక్కగా అనిపించింది నాకు ఈ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ఇప్పుడు మనము ఇంట్రడక్షన్ ఆఫ్ లాంగ్వేజ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం గత కొద్ది రోజులుగా నేర్చుకుంటా ఉన్నాం, అంటే ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఏకు సంబంధించిన అక్షరానికి సంబంధించిన 3వ విధానం ముఖ్యంగా దిద్దడం ఎలాగనేది మనకు విజయలక్ష్మి సూపర్వైజర్ చెప్తుంది. అక్షరం ఆకార పరిచయం మనం చేసే విధానాలు కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇదివరకు అక్షర పరిచయం చేశాము. చేసిన తర్వాత పిల్లవాడికి దిద్దడానికి ఎలా అవకాశాలు కల్పించాలి, ఎలా విధానం ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా మనం కొన్ని కార్డులను తయారు చేసుకొని పెట్టగాలి. ఈ కార్డులు అక్షరాలు వ్రాసి ఉన్నవై ఉండాలి. అయితే కార్డు ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త సైజు పెద్దదిగా ఉన్నట్లయితే పిల్లవాడికి వీలుగా ఉంటుంది, చూడటానికి కూడా పిల్లవాడికి తొందరగా అర్థమవుతుంది అన్నమాట. సో కార్డు సైజు పెద్దదిగా ఉంచుకొని ఇలాంటి పెద్ద కార్డులు తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ కార్డు తయారు చేసుకున్నాము. అయితే మొదటి విధానంలో పిల్లవాడికి ఏ అక్షరం నేర్పించేటప్పుడు పిల్లవాడికి బాణాల గుర్తుల ద్వారా ఏ దిశలో అక్షరాన్ని వ్రాయాలన్నది పిల్లవాడు నేర్చుకుంటాడు. సో బాణాల గుర్తులను మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలన్నది పిల్లవాడికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. సరైన దిశలో అక్షరం వ్రాయగలిగినప్పుడే పిల్లవాడి అక్షరము కరెక్ట్గా వస్తుంది, పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ కూడా కుదురుతుంది. సరైన విధానంలో రాయటం వలన అబ్బాయి సరిగ్గా వ్రాయగలుగుతాడు, ఫాస్ట్గా రాయగలుగుతాడు, చూడటానికి అక్షరాలు కూడా అందంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఈ అక్షరంలో ఏ అక్షరంలో ఎలా వ్రాయాలన్నది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏ అక్షరం రాసే పద్ధతిని చూద్దాం. మనం ఇక్కడ కొన్ని ఏ అక్షరం రాయటానికి బాణాల గుర్తులను ఇక్కడ పెడుతున్నాం. అయితే ఇక్కడ పిల్లవాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది మనము ఫోకస్ చేస్తూ పిల్లవాడికి మరీ చెప్పాలి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నప్పుడు దీన్ని మనం స్టార్టింగ్ పాయింట్ 1 నంబర్ వేసుకుంటున్నాం మనకు ఉదాహరణకు. సో పిల్లవాడికి చెప్పేటప్పుడు పిల్లవాడికి మరీ స్ట్రెస్ చేసి చెప్పాలండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. ఇలా మనం ఇక్కడ బాణాల గుర్తులు పైనుంచి కిందికి వచ్చేటట్టు ఇలా గీసాము. ఇలా ఓ గీత తర్వాత ఏ వ్రాసే క్రమంలో ఇటువైపు మళ్ళీ ఇక్కడ సెకండ్, ఇది రెండవది, బాణాలు ఇటువైపు 2. అంటే ఈ గీత ఇలా పైనుంచి కిందిగా రావాలి, ఏటవాలు గీత ఇలా రావాలి. ఇటు నుంచి పైనుంచి కిందకి ఇటు ఒక ఏటవాలు గీత వచ్చిందండి, ఇటువైపు నుంచి ఇంకో గీత పైనుంచి కిందకి వచ్చింది. ఇది మొదటిది, ఇది రెండవది. తర్వాత మూడవది ఇలా స్లీపింగ్ లైన్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో అయితే, అడ్డం గీత ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా వెళ్తుందన్నమాట. సో ఇది మూడవది, ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పిల్లవాడికి చెప్పాలి మరి మొదటిది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నాన్న, ఇలా పైనుంచి కిందికి స్లాంటింగ్ లైన్ లేదా ఏటవాళ్ళ గీత ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వేసిన తర్వాత ఇది మూడవ స్టెప్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవి కరెక్ట్. కొంతమంది పిల్లలు రివర్స్ గేర్లో రాయటము, తప్పుగా రాయటం. సో మనము కరెక్ట్ విధానం అన్నది పిల్లవాడికి మరీ చెప్పాలి. 1, 2, 3 ఇలా నేర్పించిన తర్వాత పిల్లవాడికి వీటిపైన ఇది ఆకారం గుర్తుండేటట్టు చేయడానికని మనము కొన్ని చింతగింజలు కానీ లేకపోతే రాళ్ళు కానీ తీసుకొని పిల్లవాడికి ఆ బాణం గుర్తులు ఉన్న దిశగా పెట్టమని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చింతగింజలు పెడుతున్నాం. బాణం గుర్తులు ఎందుకు ఇచ్చామంటే పిల్లవాడికి అబ్బాయికి ఎలా రాయాలి, ఏ దిశలో రాయాలి, పైనుంచి కిందికా కింది నుంచి పైకా పిల్లవాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన హ్యాండ్ రైటింగ్ సరైన అక్షరంను నేర్చుకుంటాడనేసి పద్ధతిని నేర్చుకుంటాడని మనం ఇక్కడ బాణాల గుర్తులు వేస్తున్నాం. ఈ బాణాల గుర్తులు పిల్లవాడికి ఒక గుర్తు మాత్రమే, పోను పిల్లవాడు అక్షరాలు బాణం గుర్తు లేకుండా కూడా వేయగలుగుతాడు.
ఇలా ఏ అక్షరంని మొత్తము పైనుంచి కిందికి, ఇటువైపు నుంచి కూడా పైనుంచి కిందికి ఇలా దగ్గరగా గింజలు పెట్టమని చెప్పాలి పిల్లవాడికి. ఇలా దగ్గరకు గింజలు పెట్టడం వల్ల పిల్లవాడు అంతసేపు ఆ అబ్బాయి దృష్టి అంతా కూడా ఏ అక్షరం మీద కేంద్రీకరించడం, ఎలా వెళ్తుంది బాణం గుర్తు ఎలా వెళ్తుంది, పైనుంచి కిందికి వస్తుంది అన్నది పిల్లవాడికి బాగా గుర్తుంది. సో ఇలా దగ్గరగా పెట్టించి పిల్లవాడికి ఏ అక్షరాన్ని గుర్తుపట్టేటట్లు ప్రయత్నం చేయాలి. ఇది మొదటి విధానం. ఇప్పుడు రెండవ విధానం చెప్పుకుందాం. ఈ రెండవ విధానంలో మనము బాణం గుర్తులు వేయము పిల్లలకు. ఇంతకుముందు మనం ఏ అక్షరానికి మొదటి విధానంలో పిల్లవాడికి బాణం గుర్తులు ఇచ్చి ఆ బాణం గుర్తులను చూస్తూ బాణం గుర్తుల దిశగా పిల్లవాడు అక్షరాన్ని నేర్చుకుని చింతగింజలు పెట్టి నేర్చుకున్నాడు. ఇప్పుడు పిల్లవాడికి బాణం గుర్తులు లేకుండా ఆ అబ్బాయి ఎలా రాస్తాడు అంటే దానిపైన చింతగింజలు ఎలా పెట్టాలన్నది, ఎలా నేర్చుకుంటారన్నది గుర్తుపట్టేటట్లు చేయాలి పిల్లవాడికి. అయితే ఇప్పుడు ఇది మనం ఇలాంటి ప్లేన్ ఏ కార్డు చేసుకున్నాం మనం ఇక్కడ. ఈ ఏ కార్డుకు బాణం గుర్తులు లేవు. సో ఇలా ఏ అక్షరం కార్డు పిల్లవాడికి ఇచ్చి దీనిపైన చింతగింజలు ఏ ఆకారం మీద పెట్టమని చెప్పాలి. అయితే ఇప్పుడు పిల్లవాడికి ఒకేసారి నేర్చుకోగలుగుతాడో లేదో అన్నది మనకు సంశయం ఉంటే ఏం చేయాలంటే ఇలాంటి బాణం గుర్తులు పెట్టిన కార్డు కూడా పక్కన పెట్టి దీన్ని చూస్తూ ఈ బాణం గుర్తులు లేని కార్డు మీద కూడా చింతగింజలు పెట్టమని చెప్పాలి. సో ఇప్పుడు ఇలా దీనిపైన కూడా చింతగింజలు పెట్టమని చెప్పాలి. పైనుంచి ఇక్కడ బాణం గుర్తు, అక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ స్టెప్ 1 స్టెప్ 2 అని చెప్పాం కదండి. ఇక్కడ పిల్లవాడు బాణం గుర్తు లేకుండానే అక్కడ చూస్తూ, అక్కడ స్టెప్ 1 ఉంది కదా, అది చూస్తూ ఇక్కడికి పెట్టాలి. ఇలా ఇటువైపు నుంచి కిందికి తీసుకొస్తూ ముగించాలి ఏటవాలు గీత. ఇది ఇటువైపు అయిపోయిన తర్వాత మళ్ళీ అటువైపు ఫస్ట్ స్టెప్ అనగానే పిల్లవాడికి నాన్న ఏ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పైనుంచి కిందికి స్లాంటింగ్ లైన్, పైనుంచి కిందికి ఏటవాలు గీత అన్నది పిల్లవాడికి ప్రింట్ అయిపోవాలి, చెప్పగలగాలి. ఎలా రాస్తావు నాన్న అనగానే మళ్ళీ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇటువైపు నుంచి పైనుంచి కిందికి సెకండ్ స్టెప్ అన్నది మరీ చెప్పాలి, ఉచ్చరించమనాలి పిల్లవాడిని. రాసేటప్పుడు మొత్తం కూడా ఏ అనమనాలి, క్యాపిటల్ ఏ అనమనాలి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఏ అక్షరాన్ని బాగా గుర్తుపట్టగలుగుతాడు. ఇంకా అది ఎప్పటికీ పిల్లవాడు అసలు మర్చిపోయే అవకాశం కూడా ఉండదు. మీరు ఇలా అది అక్కడ మధ్యలో ఆ చిన్న ఆ బాణాల గుర్తులను చూసుకుంటూ పిల్లవాడికి ఏమైనా డౌట్ వస్తే అది చూసుకుంటూ కూడా చేయమని చెప్పొచ్చు. ఇలా కంప్లీట్ షేప్ అయిపోయిందండి. ఇదేమో బాణాల గుర్తుతో చేశాడు అబ్బాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కొంచెం ఆ అబ్బాయికి డెవలప్మెంట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ది వితౌట్ నైపుణ్యం వచ్చేసింది. సో ఇప్పుడు వితౌట్ బాణాల గుర్తులు కూడా ఇక్కడ పిల్లవాడు పెట్టగలిగాడు. ఇది రెండవ విధానం. ఇప్పుడు మనము అక్షరాన్ని దిద్దడంలో మూడో విధానం చూద్దాం. మూడో విధానంలో పిల్లవాడికి ఫెవికాల్ అంటే జిగురు గమ్ ఏదైనా ఇచ్చి అక్షరం పైన అది అంటించమని చెప్పాలి. ఏదైనా గింజలు ఇచ్చి ఫెవికాల్తో కానీ గమ్తో కానీ ఏదైనా గింజలు, చింతగింజలు కానీ లేకపోతే పల్లీలో లేకపోతే కందిపప్పు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది అక్షరం పైన అతికించమని చెప్పాలి. అయితే 3+ పిల్లవాడు అనుకోండి, పిల్లవాడికి గమ్ యూజ్ చేయడం రాకపోతే పేరెంట్ ఎవరైనా లేకపోతే టీచర్ గారు ఎవరైనా ఉంటే పక్కన ముందుగానే కొంచెం గమ్ము అక్షరం పైన రాసి ఉంచితే పిల్లవాడు దానిపైన గింజలు పెడుతూ ఉంటాడు. అదే కాస్త పెద్ద పిల్లవాడు 4+ పిల్లవాడు అనుకోండి, ఆ అబ్బాయికి గమ్ హ్యాండిల్ చేయడం వస్తుంది కాబట్టి ఆ అబ్బాయిని గమ్ రాసుకుంటూ గింజలు అతికించమని చెప్పాలి. సో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొంచెం గమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి, ముందుగా అర్థమని చెప్పాలి. ఇలా ఇటువైపు అంతా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ పైనుంచి కిందికి ఇటువైపు కూడా గమ్ అతికించుకొని పిల్లవాడు లేదా పేరెంట్ సహాయంతో చేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా గమ్ పెట్టుకొని ఇక్కడ వైపు కూడా గింజలు అతికించమని చెప్పాలి. ఈ విధంగా ఇటువైపు పైనుంచి కిందికి గమ్ రాశానండి. మళ్ళీ పైనుంచి కింది వరకు గింజలు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇటువైపు రెండో స్టెప్ మనం అనుకున్నట్టు పైనుంచి కింది వరకు గమ్ రాసి పైనుంచి కిందికి గింజలు పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో స్టెప్ మనం అనుకున్నట్టు ఇటువైపు నుంచి ఇటువైపు గమ్ రాసుకొచ్చి మళ్ళీ ఇటువైపు నుంచి గింజలు పెట్టి
ఏ అక్షరం కంప్లీట్గా వ్రాయటం అన్నది మనం ఇక్కడ కంప్లీట్ చేసాము. అయితే ఈ 3 విధానాలు మనం నేర్పిస్తున్నాము. ఇక్కడ దాంట్లో మనం 2 రకాల ఆల్ఫబెట్స్, క్యాపిటల్ ఏ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే స్మాల్ ఏ కూడా పెట్టించి పిల్లవాడికి వీటి మీద కూడా అక్షరాలు మనము ఏ దిశలో వెళ్ళాలి అన్నది చూపిస్తూ పిల్లవాడికి దీనిపైన కూడా గింజలు పెట్టాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అండి. ఇక్కడ 1, ఇది 1 ఇలా వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇది 2వ స్టెప్, ఇది 2వ స్టెప్. ఇలా చిన్న పిల్లలకు కూడా మనం ఆరోస్ ద్వారా నేర్పించడం వలన తొందరగా నేర్చుకుంటారు అక్షరాలు. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అని 2 అక్షరాలు పిల్లవాడి చేత ఇంట్రడ్యూస్ చేసి ఇలా యాక్టివిటీస్ చేయిస్తారు. సో ఇలాగా మనము అక్షరాలు దిద్దించడం అనే యాక్టివిటీలో ఏ అక్షరం అనేది నేర్పించాల్సి ఉంటుంది. సరే, ఈ విషయం మీద కవిత గారు ఏమన్నా 1 నిమిషం చెప్పి తర్వాత ముగించేద్దాం కార్యక్రమాన్ని. ఈ రైటింగ్ అంటే ఆల్ఫాబెట్ ఏ రాసేటప్పుడు చాలా చక్కగా డైరెక్షన్స్ ఇచ్చారండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా మన పిల్లలకి డైరెక్షన్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఎటు నుంచి అయినా రాస్తారు. సో ముందు ఆల్ఫాబెట్స్ నేర్పించే కన్నా ముందర మనము స్ట్రోక్స్ అంటాం అనమాట. స్లీపింగ్ లైన్, ఇందాక మేడం చెప్పినట్లు స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ ఇలాంటివి నేర్పిస్తాము. తర్వాత రైట్ స్ట్రోక్, లెఫ్ట్ స్ట్రోక్, కర్వ్ లైన్స్ ఇలాంటివి నేర్పించాక మనము ఈ అక్షరాలు రాయడం అనేది పిల్లలకి ప్రారంభిస్తాము. సో మనం డైరెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తప్పు రాయరు. రైటింగ్ కూడా చాలా హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా వస్తుంది, అక్షరం కూడా కుదురుగా రాయగలుగుతారు. సో ఆ స్ట్రోక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొకటి కూడా చింతపిక్కలు, చింతగింజలు కూడా అతికించడము, దాని ప్రకారము పిల్లల్ని అరేంజ్ చేయించడము అనేది కూడా చాలా చక్కని కార్యక్రమం ఆర్ యాక్టివిటీ అని మనం చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక అక్షరం షేప్ ఎలా వస్తుంది అనేది ఒకటి తెలుస్తుంది. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఫైన్ మజిల్ కోఆర్డినేషన్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది పిల్లల్లో చాలా అభివృద్ధి చెందుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల. ఈ అవకాశం ఇచ్చిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఈరోజు కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాము. మర్నాడు మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.